వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం సాయం అందించే పెన్షన్ డబ్బులు పట్టుకొని ఒక సచివాలయ ఉద్యోగి పరారైన సంఘటన సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలోనే చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6వ నెంబర్ సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎర్ర వెంకటరమణ 1,50,000 రూపాయల పెన్షన్ డబ్బులతో ఉడాయించి తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. గతంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని పెన్షన్ సొమ్ములు ఇవ్వలేదనే ఆరోపణలు కూడా అతడిపై ఉన్నాయి. పెన్షన్ డబ్బులు పట్టుకొని ఉడాయించిన సచివాలయ ఉద్యోగి ఎర్ర వెంకటరమణపై పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయుచున్న సందర్భంలో ఈరోజు కూడా యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లుగా సచివాలయ సిబ్బందిగా నియమించిన వారికి పెన్షన్ సొమ్ముని 2 రోజుల ముందు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవాళ బట్వాడకి సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా పల్లపేరి అడ్మిన్ వారి సిబ్బంది ఇంకొక పీడీఓ అయిన ఎర్ర వెంకటరమణ వార్డు శానిటేషన్ సెక్రటరీ వారికి నిన్న రాత్రి 8 గంటలకి పల్లపేరి వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి అతని C6, C7 సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు 1,82,000 గాను 1,50,000 అతనికి 4,000 రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అతను అడగడం జరిగింది, ఇతను ఇచ్చాడు. ఇంకా 32,000 రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది. అతను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి బట్వాడ చేయవలసి ఉన్నా బట్వాడ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 9 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1,50,000తో పెన్షన్ సొమ్ము తీసుకొని కనపడలేదని తెలియజేయడం పోలీస్ స్టేషన్ తెలియజేయడం అయింది. పైగా ఉన్నతాధికారులు DRDA వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవారికి జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే తెలియజేసి సొమ్ము రికవరీకి కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే C6, C7 పల్లపేరికి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ సొమ్ముకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వెల్ఫేర్ సెక్రటరీకి 9:50 ప్రాంతంలో లాగిన్ తెప్పించి ప్రత్యామ్నాయంగా అమౌంట్ని ఇచ్చి 12 గంటల లోపల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని కూడా ఇలా చేశామని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని రికవరీ చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వెంకటరమణని సస్పెండ్ చేయడం జరిగింది. గ్రాటిఫికేషన్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. 4 నెలల ముందు కూడా లబ్ధిదారులకి వేలిముద్ర వేసుకొని సొమ్ము ఇవ్వకుండా రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు తెల్లారి మళ్ళా విచారణకు పిలిస్తే అప్పటికి సెలవు ఉన్నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది. యాక్చువల్గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు. అదేవిధంగా రాసి సంజయ్ రాసి నా దగ్గర పెట్టడం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నతాధికారులు కూడా తెలిపడం జరిగింది.